పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల సిరుసువాడ పిహెచ్ రోడ్ నుండి లోతుగడ్డ వాయ సిరువాడ కుంటిభద్ర వరకు MJNREGS నిధుల నుండి 2 కోట్ల రూపాయలు వ్యయంతో బీటీ రోడ్ శంకుస్థాపన చేసి పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని వాటిపై సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత ఎమ్మెల్యే మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇదిగో శిలాఫలకం వేసి అంటే ఊళ్ళో రోడ్డు తవ్వేసి అంటే మోసం చేసేదానికి మీరు ఎలా ఎలక్షన్ ముందు ఎలా బుక్ చెప్పారంటే ఊర్లోకి రావద్దు అని చెప్పి బాయ్కట్ చేసిన ఏకైక విలేజ్ మీదొకటి కుంటిభద్ర ఒకటి. అయితే ఇప్పుడు అదే విలేజ్కి నేను ఆ రోజు మాట ఇచ్చాను. ఎలక్షన్ అయిన తర్వాత 6 మాసాల తర్వాత మీకు రోడ్ వేసే బాధ్యత నాదని మీకు మాట ఇచ్చాను. అదేవిధంగా మీ ఊరు నుంచి నేను దత్తత తీసుకున్నట్టు మీది కుంటిభద్ర విలేజ్ కూడా. ఎందుకంటే నా ఆశయం కూడా ఇక్కడ అందుకోసమే మీ ఊరికి 200 లక్షలు అంటే 2 కోట్లు మీకు కుంటిభద్ర కలిపి ఈ రోడ్డు ఇవ్వడం జరిగింది. అలానే ఆ నాయకురాలాగా ఎప్పుడైనా కాదు, ఈ రోజు నుంచే వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు అవుతుంది కాదు. అందుకే చెప్పాను కాంట్రాక్ట్ మీరు ఎవరు యాగం చేస్తారు. కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఎవరైతే గూడు కాంట్రాక్ట్ ఉన్నారో, ఎవరైతే మంచి కాంట్రాక్ట్ ఉన్నారో ఆయనకి ఇమీడియట్గా ఇవ్వండి. చాలా రోజుల నుంచి చిరకాల చెప్పారు మీ నాయకులు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా మా ఊరు రోడ్డు కావాలి. చాలా మంది నాయకులు ఆనందపడుతున్నారు. అలాంటి ఊరు ఈ ఊరికి తీయడం కూడా నా సొంత అదృష్టం. అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ ప్రత్యేకించి ఈ ఊరు నుంచి ఏమొచ్చినా సరే ముందు వరుసలో పెడుతున్నాను అనమాట. పెట్టాలి కూడా, ఎందుకంటే చాలా మంది మన లేబర్స్ ఏం చేశారు ఆమెకి. నేను అక్కడ విజయవాడలోనే వాళ్ళకి తీసి 10 లక్షల రూపాయలు నేను ఆల్రెడీ చెక్ ఇవ్వడం అనేది వాళ్ళకి జరిగింది. అక్కడ కుంటిభద్ర వాస్తవులు కూడా డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. మెట్టూరు కూడా ఉన్నాం. అంటే మీ మండలం నుంచి ఏ రోజు ఎన్నడూ లేని మెజార్టీ మీ నాయకుల ద్వారా మీరందరూ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీరాములు గారు 1,13,808 రూపాయలు ఈ చెక్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఆయన కూడా ఇచ్చేస్తాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనమందరము కలిసి పనిచేస్తే సాధించలేదంటూ ఏదీ ఉండదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ అభిమానంతో నన్ను గెలిపించారు. ఎలా ఒక సామాన్యుడు మాలో ఒకడు మాతోనే ఉంటాడు. అందరు ఎమ్మెల్యేలుగా రాజకీయం చేసి రాజకీయవాదాన్ని ఉండదు. సామాన్యుడు మా కష్ట సుఖాలు వింటారనే అభిప్రాయంతో మీ అందరూ నన్ను గెలిపించారు. మొన్న మీకు విషయం చెప్పాను కూడా, మీ ఊరు వచ్చేటప్పుడు మన ఇక్కడ ఉన్న నాయకులు మా తులసన్న, మా గాంధీ గారు, ఇక్కడ మా అరుణ్ గారు అందరూ ఏమన్నారు, ఈ ఊరు ఎట్టి పరిస్థితులు వెళ్ళాలి, గోశాలను ఓపెన్ చేయాలి అని అన్నారు. నేను రోడ్డు ఇస్తానన్నాను. గోశాలను వదిలిపోతే మళ్ళీ నన్ను అడుగుతారు వాళ్ళు అని చెప్పేసి నన్ను ఆ రోజు రోడ్డు కొబ్బరికాయ కొట్టేసే ముందు వద్దామని అన్నాను. అయితే ఈ లోపే మా పర్లేదన్నా మేము చెప్తాం, మీరు రెండింటి ఆ రోజు వచ్చేటప్పుడు మళ్ళీ నేను అన్నాను, మళ్ళీ 1 monthలో నేను మీ ఊరు వచ్చి కొబ్బరికాయ కొడతానని ఆ రోజు మీ అందరు కూడా మాట ఇచ్చాను. అదేవిధంగా ఈ రోజు అయింది. శంకుస్థాపన కూడా అతి తక్కువ టైంలో 1 month కూడా ప్రతిష్ట ఇది ఓపెనింగ్ 1 monthలో మనం కూడా ఈ ఓపెనింగ్ అని పెట్టుకుంటాం. కాంట్రాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? 3 months కాదు, ఆ పదమే తీసేయండి. మెటీరియల్ అవైలబిలిటీ నాకు 1 నెల నుంచి 2 నెలల రోజు మనం ఈ రోడ్డు ఇంకా ఎక్కడున్న రోడ్స్ అన్నీ ఆపండి. డిఈ గారు మీకు కోఆపరేట్ చేస్తారు. డిఈ గారు ఎట్టి బస్సులోనే ఈ రోడ్డు అవ్వాలి, ఈ రోడ్డు కూడా ఎట్టి బస్సులు అవ్వాలి. ఇంకా అంశ రోడ్డు ఒకటి వచ్చింది. ఏ రోడ్డు వచ్చింది? ఇంకా అంశ ఒకటి ఉంది, కడుమ ఒకటి ఉంది, ఇంకా ఆకుల తంపర ఒకటి ఉంది, నేరడి ఒకటి ఉంది, గొట్టువాడ మాత్రం నుంచి పులిగొట్టువాడ ఉంది ఒకటి, అంటే 1,30 లక్షలు. అన్ని రోడ్స్ కూడా మీ అందరు ఆశీస్సులతో నన్ను గెలిపించిన నేను 365 రోజులు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే కష్టపడుతున్న ఆశయం ఒకటే. నిన్న ప్రివిలేజ్ కమిటీలో నాకు అవకాశం కల్పిస్తే నేను నా మీటింగ్కి వెళ్ళి కూడా ఉదయం మీటింగ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగే వస్తాను. ఎందుకు వచ్చానంటే నైట్కి వచ్చి మీ దగ్గర శంకుస్థాపన కార్యక్రమం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరు ప్రజలు మాటిచ్చిన హామీ నెరవేర్చాలి అని చెప్పేసి మీ అందరి ఆశీస్సుల వల్ల ఇంకో విషయం ఉంది. ప్రివిలేజ్ కమిటీలో నాకు ఒక అవకాశం దొరికింది. ఎంతటి వాడైనా తప్పు చేస్తే మాత్రం క్షమించవలసిన తక్కువ కాదల వలస వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి
ఇలాగే ఓట్లు వేయడము మాయనడు వేయగా మోసం చేస్తే మొన్న 2 కోట్లు ఇచ్చి ఆ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. అది ఉందా? ఎంతవరకు అయింది ఆ రోడ్డు? 90 రోడ్డు కూడా ప్రెజెంట్ అయిపోతుంది. అంటే ఏ రోడ్స్ కూడా ఆగవు. అన్ని రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మీరు ఆ విషయాలు ఆలోచించాల్సిన లేదు. మీరు ఆగుతాయని అనుకుంటారు కానీ గత ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇది మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, మన కోరుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అన్ని పనులు అవుతాయి. దయచేసి అందరూ కొద్దిగా సమయం ఇస్తే. ఇంకో విషయం, ఎవరో వచ్చి ఏదో మాయ మాట చెప్పి మిమ్మల్ని అందరినీ కొద్దిగా మోసం అయితే చేస్తున్నారు. ఎలా అంటే అప్పుడు అదైపోయింది, ఇప్పుడు ఇదే అయిపోయింది అనుకోండి. ఒక్క విషయం అమ్మా, 100 అవసరం లేదు. మనం రెండు తీసుకుందాం. 2 అందరూ తెలియాలి. 2 విషయాలు తీసుకుందాం. మొదటి పెన్షన్. గత ప్రభుత్వం ఏం జరిగింది? 2000 నుంచి 3000 చేయడానికి ఎన్నా కాలం పట్టింది? 5 సంవత్సరాల కాలం పట్టింది. ఎంత పెంచే సంవత్సరానికి? 250. అది మోసం కాదా? కానీ మన ప్రభుత్వం వచ్చి ఏమైంది? ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 3000 నుంచి 4000 చేస్తే మీకు ఏరేస్తారు. ఎలక్షన్ టైంలో ఇబ్బంది పడకూడదు, పేదవాళ్ళు ఎవరో వృద్ధులు ఎవరో ఇబ్బంది పడకూడదని 7000 ఏరేస్తారు మీకు ఇవ్వడం అనేది జరిగింది. అంతే కదా? ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఒకటే కాదు తీసుకుందాం. గత ప్రభుత్వం మన ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు ఇచ్చిందా? సంవత్సరం వరకు తిప్పింది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు రైతుల కష్టాలు చూడకూడదని, రైతులు బాధపడుతున్నారని, వాళ్ళు ఆనందంగా ఉండాలని 1450 కోట్లు రైతుల అకౌంట్లో మొదలేశారు. అంటే ఆ ప్రభుత్వం తినేసిన డబ్బులు. కానీ మన ప్రభుత్వంలో వచ్చిన డబ్బులు 48 గంటల్లో మీ అకౌంట్లో ప్రతి ఒక్కరి అకౌంట్లోనే ఉన్నాయి. మరి మీరు ఏదైనా దళాలు ఇస్తే అది మేము చెప్పలేము. కానీ 48 గంటల్లో మీ అకౌంట్ అంటే ఒక్కసారి వేరియేషన్ చూడండి. ఒకసారి గ్యాస్ సిలిండర్ తీసుకోండి. మీరు ఒకసారి మీరు ప్రజలు చెప్పాలి. ఎవరు